హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీతాస్ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా బాగున్నాను. ఇంకా ఇవాళ వీడియోలో అయితే చాలా యూస్ఫుల్ వీడియో అనమాట. లేడీస్కి అయితే మనం డెలివరీ తర్వాత ఎప్పటి నుంచి మనం బెల్ట్ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, సి సెక్షన్ వాళ్ళు, నార్మల్ డెలివరీ వాళ్ళు, ఇలా ప్రతి ఒక్కరే నేను ఈ వీడియో డీటెయిల్గా చెప్తాను. ఇంకా నేను ఎప్పటి నుంచి యూజ్ చేస్తున్నాను, ఎలా యూజ్ చేయాలి, ఇవన్నీ కూడాను. ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే అంటే ఫస్ట్ డెలివరీలో అంటే నా బాబు పుట్టినప్పుడు అయితే నేను బెల్ట్ అవేమి యూజ్ చేయలేదన్నమాట. పెద్దవాళ్ళు అయితే సి సెక్షన్ వాళ్ళు అసలు ఏం వేసుకోకూడదు, నడుము కట్టు కూడా వేసుకోకూడదు, కుట్లు ఇలా అయిపోతాయి అలా అయిపోతాయి అని ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. కానీ అలా ఏం ఉండదు. నార్మల్ డెలివరీ అయినా సి సెక్షన్ అయినా కానీ వాళ్ళ బెల్ట్ అనేది యూజ్ చేయొచ్చు. కాకపోతే సి సెక్షన్ డెలివరీ అయిన వాళ్ళకైతే కొంచెం లేట్గా మనం యూజ్ చేసుకోవాలన్నమాట. మనం ఎప్పటి నుంచి యూజ్ చేయాలి అన్నీ నేను కన్ఫామ్గా ఈ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో ఉంటాయి. మీరు ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. ఇంకా ఫస్ట్ అయితే డెలివరీ తర్వాత ఎప్పటి నుంచి బెల్ట్ యూజ్ చేయాలంటే నార్మల్ డెలివరీ అయిన వాళ్ళైతే 10 to 15 days నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఇంకా వాళ్ళంటే కొంచెం హెల్తీగా ఉంటారు కాబట్టి సరిపోతుంది. ఇంకా సి సెక్షన్ డెలివరీ వాళ్ళైతే 1 month అయితే వెయిట్ చేయండి. కొంతమంది ముందుగానే వేస్తూ ఉంటారు, కానీ 1 month అయితే మనకి బాగుంటుంది. లోపల స్టిచ్చెస్ కూడా మనకి తగ్గిపోతాయి అనమాట. అట్లీస్ట్ 1 month అయినా వెయిట్ చేయాలి. 6 weeks వరకు వెయిట్ చేసినా బెటరే అనమాట. ఇంకా నేనైతే 2nd month స్టార్టింగ్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. అది కూడా మనం ఫస్ట్ టైం వేసినప్పుడు కొంచెం లూజ్గా వేసుకోవాలి. ఒకేసారి టైట్గా మనం బిగించేసుకోకూడదు అనమాట. ఇంకా ఫస్ట్ డే అయితే కొంచెం సేపు వేసుకొని ఒక 2 hours 4 hours ఇలా, ఇంకా నెక్స్ట్ డే కొంచెం పెంచుకుంటూ మళ్ళీ ఇంకొంచెం బిర్రుగా వేసుకుంటూ అలా కంటిన్యూస్గా మనం కొంచెంగా పెంచుకుంటూ వెళ్ళాలి. ఒకేసారిగా మనం టైట్గా బిగించేసుకోకూడదు అనమాట. ఇంకా నార్మల్ డెలివరీ వాళ్ళైతే మనం ఎలా వేసుకున్నా కానీ ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు సెకండ్ ఏంటంటే ఫస్ట్ డెలివరీ వాళ్ళు ఫస్ట్ డెలివరీ అయినా కానీ మేము యూజ్ చేయాలా అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు. ఎందుకంటే సెకండ్ డెలివరీలో బెల్ట్ యూజ్ చేసి పొట్ట తగ్గిపోతుంది కదా, మళ్ళీ సెకండ్ డెలివరీ ఉంటుంది కదా అని చెప్పేసి అనుకుంటారేమో. కానీ ఫస్ట్ డెలివరీ వాళ్ళు కూడా యూజ్ చేయండి. ఎందుకంటే మనం 9 months బేబీని కంటాం కాబట్టి తర్వాత ఒకేసారి తగ్గాలంటే తగ్గదు. మనం ఎంతో కొంత దాన్ని అప్పుడే తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. ఇంకా ఫస్ట్ డెలివరీ అయినా కానీ మీరు బెల్ట్ యూజ్ చేస్తే మనకే మంచిదన్నమాట. ఇంకా నేనైతే ఫస్ట్ డెలివరీలో బెల్ట్ అయితే యూజ్ చేయలేదు, కానీ ఒక కాటన్ క్లాత్ అయితే నడికట్టుగా వేసుకున్నాను అనమాట. అది అంతా స్టిఫ్గా ఏముండదు, ఒక లైనే వేసుకునేదాన్ని. అది కూడా పెద్దవాళ్ళు వద్దని చెప్పేసి అనేవాళ్ళు. ఇంకా తర్వాత ఇంక సెకండ్ డెలివరీలో అయితే రిలైజ్ అయ్యి నేను వేసుకోవడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా బెల్ట్ అయితే తీసుకున్నాను అనమాట. ఇదైతే మనకి 3-in-1 బెల్ట్ అయితే వస్తుంది. నార్మల్ బెల్ట్, అలాగే పెల్విక్ బెల్ట్ అని కింద చిన్న బెల్ట్ లాగా వస్తుంది అనమాట. ఇది 3-in-1 వస్తుంది. ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేస్తాను. దీని ప్రైస్ అయితే 400 rupees అనమాట. ఇదైతే మెయిన్ బెల్ట్, ఇక్కడ మేము చూపిస్తున్నాం కదా వీడియోలో, ఇదైతే మెయిన్ బెల్ట్ అనమాట. ఎక్కువగా ఇంకో 2 చిన్న బెల్ట్లు అవి వేసుకోపోయినా స్కిప్ చేయొచ్చు. ఇదైతే మనం కంపల్సరీగా వేసుకోవాలి. అంటే దీంతోనే మనకు ఎక్కువగా యూజ్ అనేది ఉంటుందన్నమాట. నేనైతే ఎక్కువగా ఈ బెల్టే యూజ్ చేస్తాను మిగతా రెండింటికంటే కూడా. ఇంకా థర్డ్ పాయింట్ ఏంటంటే డెలివరీ తర్వాత నడికట్టే వేసుకోవాలా లేదంటే బెల్ట్ యూజ్ చేయాలా, ఏది బెటర్ అని చెప్పేసి అడిగితే నేనైతే బెల్టే బెటర్ అని చెప్తాను. ఎందుకంటే నడికట్టు వేసుకోవాలంటే మనకి చాలా టైం పడుతుంది, ఒకళ్ళ హెల్ప్ కావాలి. అలాగే అది ఎప్పుడంటే ఎప్పుడు తీసేయడానికి కుదరదు అనమాట. ఒకసారి కట్టుకున్న తర్వాత చాలా డే అంటే మొత్తం క్యారీ చేసుకోవాలి. మనకి ఏదైనా కొంచెం అన్కంఫర్టబుల్ అనిపించినా కానీ తొందరగా తీసేయలేము అనమాట. తీసుకున్నా కానీ మళ్ళీ తొందరగా వేసుకోవాలన్నా వేసుకోలేము. అదే బెల్ట్ అనుకోండి, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. అలాగే మన ఎవరి హెల్ప్ లేకుండా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇంకా లేదు మేము బెల్ట్ తీసుకోలేదు, కొనలేము అని అనుకున్న వాళ్ళు, ఇది చాలా తక్కువ ప్రైస్ అనమాట. నేను తీసుకున్నది కూడా 300-400 అంటే చాలా తక్కువ ప్రైస్. కావాలంటే మీరు కూడా తీసుకోండి. నడికట్టు కంటే ఇది చాలా బెటర్ అనమాట. అది కూడా మన ఒక్కటే లేయర్ కాకుండా నడికట్టు అయితే లేయర్స్గా వేసుకుంటే అప్పుడే మనకి స్టిఫ్గా అనేది ఉంటుంది. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే బెల్ట్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటనేది వీడియోలో చూపిస్తాను. ఇంకా కొన్ని డౌట్స్ అనేవి ఉంటాయి అనమాట. మనం తినే
తినేటప్పుడు వేసుకోవచ్చా, నైట్ టైం వేసుకోవచ్చు పనుకునేటప్పుడు, ఇలా ఈ డౌట్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను. ఇప్పటి వరకు వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఈ 3 బెల్ట్స్ వచ్చాయని చెప్పాను కదా, ఇదైతే ఫస్ట్ మెయిన్ బెల్ట్ అనమాట. ఇక్కడ నేను చూపిస్తాను కదా, ఇప్పుడు ఏం లేదని అని కనిపిస్తుంది కదా పొట్ట అయితే, అంటే కొన్ని డ్రెస్సెస్లో కనిపించదు, కానీ నార్మల్గా అయితే ఉంటుంది. అంత తొందరగా ఏం తగ్గదనమాట. ఎందుకంటే మనం 6 మంత్స్ 1 ఇయర్ లోపు ఎప్పుడైనా వేసుకోవచ్చు. కానీ ఎంత ఎర్లీ పాసిబుల్ అయితే మీరు అంత తొందరగా బెల్ట్ వాడడం అనేది స్టార్ట్ చేయండి. ఇంకా నేనైతే సెకండ్ మంత్ స్టార్టింగ్ నుంచి, అంటే సెకండ్ మంత్ కూడా ఆఫ్ అయిపోయింది అనమాట, అప్పటి నుంచి అయితే బెల్ట్ అనేది యూస్ చేస్తున్నాను. ఇంకా దీన్ని ఇలా బ్యాక్ సైడ్ నుంచి అయితే మనం పెట్టుకోవాలి. ఇంకా పెట్టుకొని దీన్ని మనం ఎంత బిర్రుగా లాగి కట్టుకోగలిగితే అంత స్టిఫ్గా మనం పొట్ట అనేది లోపలికి ఇలా బిగించుకొని కట్టుకోవాలన్నమాట. ఇంకా తినేటప్పుడు కూడా కట్టుకోమని కొంతమంది చెప్తున్నారు. తినేటప్పుడైనా మీకు కంఫర్టబుల్గా ఉంటే, చెప్తున్నాను కదా, కంఫర్ట్గా ఉంటే మీరు ఉంచుకోవచ్చు. ఇంకా చెప్పాను కదా, ఫస్ట్ నుంచి మనం ఒకే డే మొత్తం క్యారీ చేయాల్సిన అవసరం లేదనమాట. మీకు కొంచెం కొంచెంగా డే బై డే పెంచుకుంటూ వెళ్ళండి. నాకైతే ఫస్ట్ 2 డేస్ అయితే అస్సలు కంఫర్టబుల్గా లేదు, ఏదో బిర్రుగా బిగేసినట్టుగా అనిపించింది. కానీ తర్వాత చిన్నగా అలవాటు అయిపోయింది అనమాట. ఇంకా ఇక్కడ 2 సైడ్స్ అవి ఇచ్చారు కదా, వాటిని ఎంత బిర్రుగా లాగగలిగితే అంత బిర్రుగా లాగి అక్కడ బిగించేయాలి. అప్పుడు మనకి స్టిఫ్నెస్ అనేది వస్తుంది. ఈ బెల్ట్ యూజ్ చేయడం వల్ల మనకి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే బ్యాక్ పెయిన్ అనమాట. బ్యాక్ పెయిన్ అయితే చాలా బాగా తగ్గిపోతుంది. నాకైతే ఫస్ట్ డెలివరీ అయితే బ్యాక్ పెయిన్ అయితే ఏం రాలేదు, కానీ సెకండ్ డెలివరీ అయితే 1 మంత్లోనే బ్యాక్ పెయిన్ బాగా, ఎక్కడ కూర్చున్నా కానీ నొప్పి వచ్చేది, ఎప్పుడు పనుకోవాలనిపించేది అనమాట. ఇంకా తర్వాత ఇంకా బెల్ట్ కూడా యూజ్ చేద్దాం అనుకుంటున్నాను కదా, నడుము నొప్పి కూడా తగ్గుతుందని చెప్పేసి ఇది ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా అప్పటి నుంచి నాకు బ్యాక్ పెయిన్ అనేది లేదనమాట. అంటే బ్యాక్కి బాగా సపోర్టివ్గా ఉంటుంది, చాలా సపోర్టివ్గా ఉంటుంది అనమాట. ఇంకా సెకండ్ బెల్ట్ అయితే ఇలా స్టేబుల్గా, అంటే ఇలా స్ట్రెచబుల్ అవుతూ ఉంటుంది అనమాట. ఒక సైడ్ సాఫ్ట్గా ఉంటుంది, ఒక సైడ్ ఏమో ఇలా మనకి అంటుకోవడానికి ఉంటాయి కదా, అవి ఇస్తారు. ఇంకా దీన్ని కూడా మనం ఎంత లాగగలిగితే అంత లాగి పెట్టుకోవాలి. చెప్పాను కదా, ఈ మెయిన్ బెల్ట్ ఒకటి నేను యూజ్ చేస్తాను, అంటే ఎక్కువగా ఇవి ఎప్పుడైనా అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా నైట్ టైం అయితే కొంతమంది అయితే డాక్టర్స్ కానీ నైట్ టైం అయితే పెట్టుకోకూడదు అని చెప్తున్నారు. ఇప్పటి వరకు అయితే నేను పెట్టుకున్నాను, నాకు ఆ విషయం తెలియక పెట్టుకున్నాను అనమాట. అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అది ఇదని చెప్తున్నారు, కానీ నేనైతే నైట్ టైం ఎక్కువ యూజ్ చేసేదాన్ని. ఎందుకంటే డే మొత్తం క్యారీ చేయలేక నైట్ టైం అయితే మనం పనుకుంటాం కదా, ఇంకా నైట్ టైం అంతా పెట్టుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి నేను నైట్ టైం పెట్టుకున్నాను ఎక్కువగా. ఇప్పుడైతే కొంచెం వాడట్లేదు, డే బై డే 2 డేస్కో ఎప్పుడన్నా పెట్టుకుంటున్నాను. డే టైంలోనే ఎక్కువగా పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఇంకా అది మీ ఇష్టం. అలాగే నైట్ టైం కొంతమంది పెట్టుకోమని చెప్తున్నారు, కొంతమంది అలా అనమాట. మీకు కంఫర్టబుల్గా ఉంటే మీరు పెట్టేసుకోవచ్చు. ఇంకా ఈ థర్డ్ అనమాట, ఇప్పుడు మీరు చూసే ఉంటారు కింద సైడ్ పెట్టాను కదా, అదైతే పెల్విక్ బెల్ట్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే పెల్విక్ మజిల్స్ అనేవి మనకి స్ట్రాంగ్ అవ్వడానికి, మనకి మళ్ళీ నార్మల్గా రావడానికి పెల్విక్ బెల్ట్ అని ఇచ్చారనమాట. అది మనం కిందగా వేసుకోవాలి, అంటే పైనుంచి బాగా కింద దాకా వస్తుంది అనమాట. ఈ 3 బెల్ట్స్ అనేది బాగా వేసుకుంటే, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి ఒకదాని మీద ఒకటి వేసి మీకు చూపించాను. ఇంకా ఇలా యూజ్ చేసుకోవాలి బెల్ట్ అనేది. ఈ బెల్ట్ అనేది మనం ఎంత తొందరగా యూజ్ చేయగలిగితే అంత తొందరగా మీరు యూజ్ చేయండి. ఎవరైనా లేట్గా స్టార్ట్ చేసిన వాళ్ళైతే 1 ఇయర్ లోపు అయితే పెట్టుకోవచ్చు, 6 మంత్స్ లోపు ఇంకా బాగా పనిచేస్తుంది అనమాట ఈ బెల్ట్. అంటే మనకి శాంతం తగ్గిపోతుందని ఏం లేదు, కానీ కొంతవరకు మనకి రిలీఫ్ అనేది ఉంటుందన్నమాట. మనం చేసే పనులు, అంటే కొంతమంది అనుకోవచ్చు మనం డైలీ పనులు ఉంటాం కదా, అదే ఎక్సర్సైజ్ అనుకోవచ్చు, కానీ అలా ఏం కాదండి. ఎక్సర్సైజ్ అంటే మనకి బెల్లీకి సంబంధించిన ఎక్సర్సైజెస్ అనేవి ఉంటాయి, అవి చేస్తేనే మాత్రం మనకి పొట్ట అనేది తగ్గుతుంది, లేదంటే అలానే ఉంటుందన్నమాట. ఈ సి సెక్షన్ వాళ్ళకి ఒకప్పుడైతే అసలు బెల్ట్ అనేది యూజ్ చేయనిచ్చేవాళ్ళు కాదు, ఇంట్లో వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఇప్పుడు అలా ఏం లేదు కదా. మీరు కన్ఫర్మ్గా యూజ్ చేయండి, ఎంతో కొంత మీకు తగ్గుతుంది, ఎంతో కొంత రిలీఫ్ అనేది ఉంటుందన్నమాట.
ఇంకా ఈ బెల్ట్ అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీకు కావాలంటే చెక్ చేయండి. మీ డీటెయిల్స్ అన్నీ నేను అన్నీ చెప్పాననే అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేసి అడగండి. ఇంకా వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకా చెప్పాను కదా, నేనైతే ఇప్పుడు యూజ్ చేస్తున్నాను అనమాట ఈ బెల్ట్ అనేది. ఇంకా ఎంతో కొంత యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను, కొంచెం బెటరే అనిపించింది నాకు. సెకండ్ మంత్కి ఇప్పుడు 4th మంత్కి 2 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నా. ఒక్కో రోజు అలా అలా మర్చిపోతూ ఉంటాను. సో ఇవన్నీ కామన్ కదా. ఇంకా మీరైతే లైక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.